ప్రైజ్ లాటంటే మరి యేసయ్య కన్యక గర్భమున మరి ఆయన పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టి ఉన్నాడంటే మానవ రూపంగా నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన మానవుడుగా పుట్టి ఉన్నాడు. మరి నశించిన వారు నరకాగ్నిలో పడకుండగా ఆయన రాజ్యానికి చేర్చుకోవాలని, వారిని కాపాడాలని మానవ రూపముగా ఆయన పుట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక ప్రణాళికతో లోకానికి వచ్చాడు. చూడండి, రోగులకి వైద్యుడు కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అవసరం లేదు కదా. అలాగే నశించిపోయిన వారి కొరకే ఆయన పుట్టి ఉన్నాడు. అట్లాంటి వారు దేవుణ్ణి వెంబడిస్తే రక్షించబడతారు. రక్షించిన వారికి పరలోకము, రక్షణ లేని వారికి నరకం. మరి మనం ఏర్పరచుకోవాలి. ఈ లోకంలో మన జీవితంలో మనం రక్షణ పొందాలా, లేకపోతే నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అన్నది మానవుడే నిర్ణయించుకోవాలి. కాబట్టి నీతిమంతుడుగా ఆయన పుట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన వెంబడిస్తే మనకు రక్షణ. ఈ వాక్యం దేవుడు దీవించుగాక.